ఒక ఊరిలో సత్సంగం జరుగుతుంది. ఆ సత్సంగాన్ని వినడానికి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడ గురువుగారు ఇలా చెబుతున్నారు: మనమందరము కూడా భగవంతుని అంశలమే. ప్రతి జీవిలోనూ ఉన్నది భగవంతుడే. మీలోనూ, నాలోనూ, అందరిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. సత్సంగమంతా విని ఆ వ్యక్తి అక్కడి నుండి వచ్చేశాడు. మరునాడు ఆ వ్యక్తి ఒక వీధిలో వెళుతూ ఉండగా వేగంగా ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ ఏనుగు మీదున్న మావటివాడేమో ఒక పక్క ఏనుగుని కంట్రోల్ చేస్తూ మరొక పక్క ఇతనితో తప్పుకో తప్పుకో అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నిన్న స్వామి చెప్పారు కదా, ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు అని, కాబట్టి ఈ ఏనుగు నన్నేమి చేయదులే అనుకుంటూ ఏనుగు నవ్వుతూ ఆ ఏనుగుకి ఎదురుగా వెళ్ళాడు. ఏనుగు వచ్చి ఇతనిని తొండంతో విసిరి పక్కన పడేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ వ్యక్తి ఒళ్ళంతా దెబ్బలతో సత్సంగం చెప్పిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, నిన్న మీరు చెప్పారు కదా ప్రతి జీవిలో ఉన్నది భగవంతుడే అని, మరి ఏనుగు నన్ను ఎందుకు తొండంతో విసిరేసింది అని అమాయకంగా అడిగాడు.